రాబర్ట్ డౌనీ జూనియర్. అదేనండి మన ఐరన్ మ్యాన్ స్టాక్ ను. ఈ రోజు ఈయన తెలియని వారు ఎవరు లేరు. కానీ ఒకప్పుడు ఈయన చరిత్ర ఏంటో తెలుసా? 6 సంవత్సరాలకే డ్రగ్స్ తీసుకుని జైలు పాలయ్యాడు. తర్వాత 4 సంవత్సరాలు రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాడు. బయటకు వచ్చి మళ్ళీ డ్రగ్స్ తీసుకుని 3 సంవత్సరాలు జైలు పాలయ్యాడు. అసలు తనకు డ్రగ్స్ అలవాటు చేసిందే వాళ్ళ తండ్రి. అవును, మీరు విన్నది నిజమే. వాళ్ళ నాన్న వల్లే తనకు డ్రగ్స్ అలవాటు అయ్యాయి. విచిత్రం ఏంటంటే వాళ్ళ నాన్న పేరు ఈయన పేరు ఒకటే. అందుకే రాబర్ట్ డౌనీ జూనియర్ అని అందరూ ఈయన పిలుస్తుంటారు. ఎంత జైలుకి వెళ్ళినా రాబర్ట్ కి సినిమాల మీద పిచ్చి తగ్గనే లేదు. డ్రగ్స్ కి ఎడిక్ట్ అవ్వడం కాదు, సినిమాలకు ఎడిక్ట్ అయితే ఆ కిక్కే వేరని సినిమాల్లో ఆఫర్ల కోసం తిరగడం మొదలు పెట్టాడు. అలా 2008లో ఐరన్ మ్యాన్ మూవీ ఛాన్స్ అయితే వచ్చింది. ఇంకా చూడక్కర్లే, ఒక్క మూవీతో మార్వెల్ యూనివర్స్ జీవితం, రాబర్ట్ జీవితం రెండు మారిపోయాయి. సుమారు $538 మిలియన్ అయితే ఈ మూవీ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఇంకా రాబర్ట్ వెనక్కి తిరిగి చూడలే. అండ్ హాలీవుడ్ లోనే హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. ఇంకా 2026లో డూమ్స్డే మూవీ రాబోతుంది. ఇంకా ఈ మూవీ మీద అయితే చాలా అంచనాలు అయితే ఉన్నాయి. మీరు కూడా ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? అయితే కింద కామెంట్ చేసింది.